గానసుధ మన టాంటెక్స్ రేడియో కార్యక్రమానికి స్వాగతం. ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం టాంటెక్స్ ఆధ్వర్యంలో గత 2 దశాబ్దాలకు పైగా విజ్ఞానాన్ని వినోదాన్ని అందిస్తున్న ఈ గానసుధ టాంటెక్స్ కార్యక్రమానికి ఈరోజు వ్యాఖ్యాతగా నేను మీ ఎన్ఆర్యు నరసింహారెడ్డి ఊరిమిండి. ప్రతి ఆదివారం సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు ఈ గానసుధ మన టాంటెక్స్ రేడియో కార్యక్రమం మీ ముందు ఉంటుంది. ఈనాటి గానసుధ మన టాంటెక్స్ రేడియో కార్యక్రమంలో విజయనగర వికట కవి తెనాలి రామకృష్ణ సాహిత్య సౌరభం 6వ భాగం. వినోదంలో విజ్ఞానం, చమత్కారంలో చరిత్ర, వికట కవి తేజస్సు నేటికి తారకల వెలుగులే కదా అన్న అంశం గురించి గత కొన్ని నెలలుగా మనం ఈ ధారావాహికను నిర్వహిస్తూ ఉన్నాం. అయితే 5వ భాగం చివరిలో ఏం మాట్లాడుకున్నామో మనం ఒకసారి నెమరు వేసుకున్నాం. 5వ భాగం చివరిలో మనం తెనాలి రామకృష్ణ విరచిత పాండురంగ మహత్యం అందులో వర్ణనలు చూస్తున్నాం. చిన్ని కృష్ణుని నడుము మీద ముడతలను కవి వర్ణించిన తీరు ముచ్చట కలుపుతోంది. 3 లోకాలను ఉదరంలో దాచుకున్న ఆయన పొట్ట 3 ముడతలుగా విభజింపబడి ఇక్కడ నభము, ఇక్కడ భూలోకము, ఇక్కడ పాతాళము ఉన్నాయని తెలుసుకోవడానికి వీలవుతున్నదట. అద్భుతం. మంకెన పువ్వులంత ఎర్రగా గొల్లభామల పెదవుల్లోని తేనెను కృష్ణస్వామి తన పెదవులపై పూతగా పూశారట. అందువల్ల ఆయన పెదవులు ఎంత ఎర్రగా ఉన్నాయి. ఈ వర్ణన చదువుతుంటే లిప్స్టిక్కుల ధారణ కవిగారి కాలంలో కూడా ఉన్నదేమోనని అనిపిస్తోంది. మహావిష్ణువు నవ్వాడు. దానిని అందంగా చెప్పడం రామకృష్ణుడికే చెల్లింది. తనను చూసి బొమ్మలా శిల్పంలా ఉలుకు పలుకు లేక నిలుచుండిపోయిన పుండరీకును చూసి మహావిష్ణువు ఒక్క నవ్వు నవ్వాడు. శ్రావణ మాసంలో మొదటి వర్షపు చినుకుల చేత తడిసి తలలు బయటికి ఎత్తే కొత్త మొలకల్లాగా ఆ నవ్వును చూస్తున్న వారికి వేల పులకల మొలకలు మొలకెత్తేటట్లుగా నవ్వాడు. అది ఒక అందమైన భావన. ఇది 5వ భాగం చివరిలో మనం మాట్లాడుకున్నది. ఇప్పుడు 6వ భాగం మొదలైంది. వికసించే పద్మం దగ్గరికి హంస వెళ్ళేటట్లుగా స్వామివారి పాదపద్మాల దగ్గరికి పుండరీకుడు అనే పరమహంస వెళ్ళాడట. ఏమి ఉపమా! అద్భుతం. మనస్సు జల్లుమంటుంది. పుండరీకుని పరమహంస అని చెప్పకుండా చెప్పడం ఈ విశేషణంలో ప్రత్యేకత. స్వామివారి గొప్పతనాన్ని చెబుతూ పుండరీకుడు అద్భుతంగా పొగిడాడు. పొదలు నీ పొక్కిట పువ్వు కాన్పున కదా, పెనుమాయ పిల్లల బెట్టుటల్లా. అంటే స్వామి బొడ్డు అనే పువ్వు విరిసింది. దానికి పెనుమాయ పుట్టి పిల్లలను పెట్టింది. విష్ణు నాభీకమలంలో బ్రహ్మ పుట్టి ఈ మాయా జగత్తును సృష్టించింది అని చెప్పటానికి రామకృష్ణుని ఉక్తి వైచిత్రి ఎంత అద్భుతంగా ఉందో చూసారా మిత్రులారా. స్వామివారి ఊపిరిలోని నైపుణ్యం వల్ల ఈ ప్రపంచానికి చదువులు అబ్బాయి. విష్ణుమూర్తి ఊపిర్లు వేదాలు తొలి చదువులు అని అంతరార్థం. స్వామి, నీ అడుగులనే పద్మాలలోని తేనె వల్లే ఈ ప్రపంచంలో పాపాలు అనే చిక్కని బురద పలుచున అవుతున్నది. స్వామి పాదాల నుండి పుట్టిన గంగ లోకాలలోని పాపాలను కడిగేస్తున్నదని లోపలి మాట అంటారు. స్వామి, స్వచ్ఛమైన నీ చూపు వల్ల ఇది పగలు, ఇది రాత్రి అని మాకు తేడా ఏర్పడుతున్నది. స్వామి కన్నులు సూర్యచంద్రులని అంతరార్థం. ఇలా ఉన్న విషయాన్ని అందంగా చెప్పడం రామకృష్ణుడు వంటి కవులకే సాధ్యం. ఈ మధుర భావనతో నిండిన పద్యం భక్తి సాహిత్యంలో గద్యాణం అంటే ఒక బంగారు నాణెమని. మత్స్యావతార వర్ణంలో కవి చమత్కృతి ఇది. ఓ జగత్తుకు నిధి పాండురంగ, సోమకాసురుడు సంతోషపడుతూ పట్టుదలతో దొంగిలించిన వేదాలని నువ్వు మరలా తీసుకుని వచ్చావు. ఆ రాక్షసుని పేగుల స్పర్శ అంటిన వేదాల కంపు తొలగిపోయినట్లు నీ కీర్తి అనే గంగలో వాటిని కడిగావు. అది చూసి సంతోషంతో విచ్చుకున్న బ్రహ్మ ముఖాలు అనే పద్మాల సువాసన చేత ఆ వేదాలను నువ్వు లలితంగా చేశావు. వేదాలకు కీర్తి మాత్రమే కాదు, రామకృష్ణుడికి కూడా కీర్తి తెచ్చే భావన ఇది. అసలు ఇలాంటి వాటితో పోలిక చేయవచ్చా అని మనం ఆశ్చర్యపోతాం.
పరశురాముని గొడ్డల్ని ఆడుహంసతో పోల్చాడు కవి. ఆ ఆడుహంస పరశురాముని తల్లి అయిన రేణుకాదేవి కంఠాన్ని ఖండిస్తే ఆమె నెత్తురు గొడ్డలికి అంటింది. అంటే ఏమిటి? ముక్కు ఎర్రగా ఉంటుందని కవి సమయం అన్నమాట. ఆ గొడ్డలనే ఆడుహంసకు శత్రురాజుల కంఠహారాలు అనే తామరతుండ్లు ఆహారం. శత్రురాజుల వరకు రాముని చేతిలో చనిపోయారు. అప్పుడు భార్యలు హారాలు తీసివేశారు. దీనిని ఆడుహంసకు మేతగా కవికి పోలిక. పరస్పర విరుద్ధమైన వస్తువుల పోలికలతో ఉన్న రామకృష్ణుని కవిత్వం ఇది. ఒక పడవ రూపంలో దేవత దశావతారాలను వర్ణించి రామకృష్ణుడు తనదైన ప్రత్యేకతను నిరూపించుకున్నాడు. నీటిలో చివుకక అంటే ఏమిటి? తడి తగులుటచే సారహీనము కాక అని అర్థం. నీటిలో చివుకక నీటిలోనే తిరుగుతుంది కనుక పడవ మత్స్యావతారం. పడవకు కట్టిన చుక్కాని తాబేలును పోలిన గట్టి చెప్పను కలిగి ఉంటుంది కనుక పడవలో కూర్మావతారం ఉంది. పడవపై మొనతేలిన భాగం వరాహపు కూర. ఆ మొనపై కట్టిన తెరచాప వరాహం పైకెత్తిన భూమండలం. దారువు నుంచి అనగా కొయ్య నుంచి పుట్టినది నరసింహావతారం. అలాగే పడవ కూడా కొయ్య నుంచి పుట్టింది కనుక నరసింహావతారం. పడవలో చెక్కకు మధ్య కట్లుంటాయి. ఆ కట్లు తాను ఎదుటివారిని కట్టగలిగే సామర్థ్యాన్ని నిరూపిస్తాయి. ఈ విధంగా వామనుడు బలికి వేసిన కట్లను తెలుపుతూ పడవ వామనావతారం అని నిరూపిస్తోంది. నీళ్లు లోపలికి రాకుండా పడవ చెక్కలకు గుగ్గిలపు నూనెలో ఎరుపు రంగు కలిపి పోస్తారు. చెక్క గొడ్డలని ఎరుపుదానికి అంటుకున్న నెత్రును చెబుతున్నది కనుక పడవ పరశురాముని అవతారాన్ని చెబుతున్నది. రాముడు ద్వీపాంతరానికి అంటే లంకకు వెళ్ళాడు. పడవ కూడా ద్వీపాంతరాలకు వెళుతుంది కనుక అది కూడా రామావతారమే. లంగరు నాగలిలా ఉంటుంది. దీనిని పడవకు తగిలిస్తుంటారు. నాగలి ద్వారా పడవకు బలరామావతార ప్రశస్తి. సుగత ఆగమ మాలిమి అంటే పడవ నడుచుటకు ఉపయోగపడు శాస్త్రం పడవకు ఉపయోగపడుతుంది. ఇందులోని సుగతుడు బుద్ధుడు కనుక బుద్ధావతారం సూచించబడింది. అలలకు ఎదురుగా పోతున్నప్పుడు పడవ దూకుతున్నట్లు కనిపిస్తుంది. అది కల్కి అవతారాన్ని సూచిస్తుంది. దరియకున్న గలిదె మోదము మురారి, నిన్ను ఆధారంగా గ్రహించి ఈ భవసాగరాన్ని దాటలేకపోతే మాకు సంతోషం ఎలా కలుగుతుంది అని ఈ పద్యానికి ముక్తాయింపు అన్నమాట. 4వ ఆశ్వాసంలో ఉన్న దశావతార పద్యంలో మత్స్య, కూర్మ, వరాహ, నృసింహ, వామన, పరశురామ, రామ, బలరామ, బుద్ధ, కల్కి అవతారాలను విడివిడిగా వర్ణించాడు. ఇక్కడ పడవలో దశావతారాలను నిరూపించాడు. అదండి మన తెనాలి రామకృష్ణ కవి యొక్క ప్రతిభ. నిజంగా ఆలోచన ఎలా వచ్చిందో వారికి. గానశుద్ధ మన టాంటెక్స్ రేడియో కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న విరామం. మనసుకు హాయిగొలిపే రాగాల సరాగాల సుస్వరాల జనరంజకమైన పాటల పూదోట అయిన గానసుధ మన టాంటెక్స్ రేడియో వినేయండి. మీ రావు గోపాలరావు. గానసుధ మన టాంటెక్స్ రేడియో కార్యక్రమానికి పునఃస్వాగతం. ఈరోజు విజయనగర వికట కవి తెనాలి రామకృష్ణ సాహిత్య సౌరభం 6వ భాగం. వినోదంలో విజ్ఞానం, చమత్కారంలో చరిత్ర, వికట కవి తేజస్సు నేటికి తారకల వెలుగులే కదా అన్న అంశం గురించి మనం గత కొద్ది నెలలుగా చర్చించుకుంటున్నాం. ఇంకా కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి. ఎందుకంటే తెనాలి రామకృష్ణ కవి సాహిత్య సౌరభం ఒకసారి మొదలు పెడితే ఒక కార్యక్రమంలో పూర్తి చేయలేము. ఎందుకంటే ప్రతి పద్యం కూడా ఒక ఆణిముత్యమే కాబట్టి. భవసాగరం దాటుతామో లేదో తెలియదు, కానీ ఈ దశావతార పద్యాన్ని చదివిన తర్వాత సంతోష సాగరాన్ని దాటుతాం, అందులో అనుమానం లేదు. శివుడు పార్వతీదేవికి పుండరీక నరసింహస్వామి మహిమను వర్ణిస్తూ పుండరీక క్షేత్రంలో సింహం ఏనుగుకి ఆహారం అంటే కుంజరాసనత అయిందని చెప్తాడు. కుంజరాసనత అనే పదం ఆశ్చర్యకరమైనది. లోతుగా ఆలోచిస్తే రావి చెట్టు రూపాన్ని నరసింహస్వామి ధరించాడనే అర్థం వస్తుంది.
కుంజరం సంకేతం గల శక్తి మూలాధారంలో ఉంటుంది. దానిని జయించుట కుంజరాసనత అని పెద్దలు మరొక అర్థం వివరించారు. తనను సేవించిన వారికి నరసింహుడు ఆ జయశక్తిని కలుగజేస్తాడని భావం. ఇది విరోధాభాసాలంకారంలో రామకృష్ణుని ఉక్తి వైచిత్రి. నరసింహస్వామిని వర్ణించు సందర్భంలో వాలారుగోరు పెన్గాలాము చేసెన్ జే హిరణ్యాసు శిశుకమునకు అని ఒక వర్ణన పాదం ఉంది. అంటే నరసింహస్వామి హిరణ్యాక్షుని బిడ్డ అయిన ప్రహ్లాదుని కొరకు తన గోళ్లను చేపలను పెట్టే గాలముగా వేశాడు అని అర్థం. గోళ్లను గాలంతో పోల్చుట ఒక వినూత్నమైనటువంటి ఆలోచన. ఇక్కడ హిరణ్యాక్షుడు అనటానికి హిరణ్యాసు అన్నారు. ఇలాగే హిరణ్యకశిపుని కర్పూరరాజు అంటే బంగారపు రాజు అన్నమాట అని మరొక చోట కూడా అన్నారు. ఆయన ప్రాణాన్ని చేపపిల్లతో పోల్చడం రామకృష్ణుడికే సాధ్యం. శిశువు అనటానికి శిశుకము అనటం కవిగారి ప్రత్యేకత. అందుకే కదండి పాండురంగ విభుని పదగుంఫనంబు అని మనం మన రామకృష్ణ కవి యొక్క సాహిత్య సౌరభాలను ఆ ఒక్క వాక్యంతో మనకు ఎన్నో అర్థాలు వస్తాయన్నమాట. సాధారణంగా నీళ్లు తెల్లగా ఉన్నాయని అందరూ చెబుతారు, కానీ నీళ్లు నల్లగా ఉన్నాయని కవి చెబుతున్న విధానం చూస్తే అద్భుతం అనిపిస్తుంది. ఇంకొక పద్యంలో అంజన ఛాయై తోచుటద్భుతంబు అంటే బ్రహ్మతీర్థ కలశతీర్థాల నీటిధార నల్లనని చెప్పాలి. అంజనము అంటే నల్లని కాటుక పెట్టుకున్న వానికి పూర్వకాలంలో గొత్త నిధులు కనపడేవట. అలాగే ఆ తీర్థాలలో మునిగిన వారికి ముక్తి అనే నిధి కనబడుతున్నది కనుక ఆ నీళ్లు నల్లన అనాలని కవి భావనా ప్రతిభ. ఇంకొక పద్యంలో శ్రీకృష్ణ పరమాత్మ కనుచూపులు ప్రసరించిన ప్రదేశాలలో మండుటెండలు లేత వెన్నెలలు పెళ్లి చేసుకున్నాయి. శ్రీకృష్ణ పరమాత్మ విశ్వాస వాయువులు వ్యాపించినంత వరకు వేద పరిమళాలు గుబాళించాయి. స్వామివారి మెత్తని పాదాలు మోపిన అడుగుజాడల్లో వివిధ తీర్థాలు వెల్లివిరిశాయి అని పౌండరిక క్షేత్రంలోని శ్రీకృష్ణ పరమాత్మను రామకృష్ణుడు అద్భుతంగా వర్ణించాడు. మండుటెండలు లేత వెన్నెలలు పెళ్లి చేసుకొనుట అనే భావం మనోహరంగా ఉంది. స్వామివారి అందమైన కన్నులు సూర్యచంద్రులు, అందువల్ల మండుటెండలు లేత వెన్నెలలు భావన పరిమళించింది. చూడండి ఇవన్నీ కూడా అది 152వ పద్యంలో. అలాగనే నారదుడు చూసిన కైలాసం శివుని అట్టహాసంలా ఉన్నది అనుట విచిత్రమైన రామకృష్ణుని హాస్య ప్రవృత్తికి తగిన ఉపమానం. వీర రౌద్ర రసముల వలన పుట్టిడి పెద్దన నవ్వు, ధ్వనితో కూడిన పెద్ద నవ్వు అని అట్టహాస పదానికి అర్థాలు. రామకృష్ణుడు ఇక్కడ చెప్పదలుచుకున్నది కైలాస పర్వతపు తెల్లదనం. నవ్వు తెల్లగా ఉంటుందని కవి సమయం. అంతవరకు పర్వాలేదు, కానీ అట్టహాస పదప్రయోగం రామకృష్ణుని వైచిత్రి. శివుని శిరస్సుపై ఉన్న చంద్రరేఖకు రామకృష్ణుని చక్కని ఉత్ప్రేక్ష చేశారు. మన్మధుడు శివుని మీద కోపంతో సమయం చూసుకొని ఆయన తల మీద చురకత్తిని పొడిచాడు. ఆ కత్తి అంతా శివుని తలలో దిగబడిపోయి ఆ కత్తికి అమర్చిన అడవి పంది పన్ను మాత్రం బయటికి కనిపిస్తోందా అన్నట్టుగా శివుని జటాజూటంలో చంద్రరేఖ ఉన్నది. అది కూడా హాస్య రామకృష్ణుని ప్రత్యేక ఊహా నైపుణి. ఎన్ని హాస్య చతుర అద్భుతమైనటువంటి సన్నివేశాలతో ఈ మహానుభావుడు పద్యాలు రాశారు మన పాండురంగ మహత్యం. మనం ఇంకా పాండురంగ మహత్య కథల వర్ణనలోనే ఉన్నాం. ఇంకొక పద్యం, శివుడి పులి చర్మాన్ని ధరిస్తాడు. అది పసుపు వన్నె నల్లధారల చారలతోటి ఉంటుంది. దాని వెనుకాల కథ ఇదట. పార్వతీదేవి పసుపు స్నానమాడి తన మోము కళ్ళు తుడుచుకుంటున్న సమయంలో అంటుకున్న పసుపు రంగు కాటుక చారల మలిన వస్త్రాన్ని విలాసంగా శివుడు అలంకరించుకున్నాడు. రామకృష్ణుని లోచూపు నిజంగా ఎంత లోతుగా ఉందో చూడండి. ఇంకొక పద్యంలో పరోపకారమే గొప్పదనే విషయాన్ని రామకృష్ణుడు శివుని వర్ణనలో ప్రదర్శించాడు. శివుని కవి నారదుని ముఖత పొగుడుతున్నాడు. శివ, వేదములు కూర్చిన వివాదాలు జరిగే పెద్దల గోష్ఠిలో పాల్గొంటూ వారి బుద్ధి గమ్యములైన మార్గాలను గౌరవించవచ్చు. లక్ష్మీ కటాక్షం కలిగి అనేక అనుభవాలు పొందవచ్చు.
యజ్ఞ ఫలాన్ని చేకూర్చే సుఖభోగాలు పొందవచ్చు. ఇవన్నీ ఎవరైనా చేయవచ్చు. కానీ నీలాగా విషాగ్నులను అదుపులో పెట్టుకునుట ఇంకెవరికి ఎప్పుడు సాధ్యపడుతుంది? విషాగ్నులను అదుపులో పెట్టుకునుట బాగుంది కదా. దీనికి ఎక్కిరాల కృష్ణమాచార్య గారు చక్కని విశ్లేషణ చేశారండి. మొదటి 3 వరుసగా జ్ఞానం, సంపద, సుఖభోగాలను సూచిస్తాయి. 4వది పరోపకార లక్షణం. మొదటి 3 కన్నా ఈ 4వది అంటే విషాగ్నులను అదుపులో పెట్టుకొనడం దైవ లక్షణమని, సాధకునికి కూడా జ్ఞాన సంపద కన్నా యజ్ఞ యాగాదుల కన్నను పరోపకారమే ముఖ్యమని ఈ పద్యంలో ప్రతిపాదించబడింది. అదండి. తర్వాత తృతీయాశ్వాసము. రామకృష్ణుని హాస్య కవితా ప్రవృత్తి నిగమశర్మ కథా ప్రారంభంలో మనకు సుస్పష్టంగా కనబడుతుంది. నిగమశర్మ భార్య సంతానం కోసం దైవ సేవ చేసింది. ఇది మామూలు వాక్యమే. ఆమె తపస్సుకు భయపడి నింగివేల్పులు నింగికి పరిగెత్తారని కవి వ్యంగ్యంగా వ్రాస్తాడు. ఈ భావనకు నవ్వని వారు అరుదు. తరువాత నింగివేల్పులను ఆమె నేలకు తెచ్చింది అనగా వారి దయను పొందిందని కవి సుకుమార భావన. ఏమంటున్నాడు? నిగమశర్మ చంద్రుని పెన్నుద్ధి. పెన్నుద్ధి అంటే ఏమిటి? చంద్రునితో సమానమైన వాడు అని కవి మాట. చంద్రునికి తారా గమన వ్యభిచార దోషం ఉన్నదట. రాబోయే కథలో చంద్రుని వలె పరదార గమనములు నిగమశర్మకు కూడా ఉంటాయని వ్యంగ్యాస్త్రం. నిగమశర్మ ఒంటి మీదున్న జంధ్యపు పోగుని మీను మీసము వంటిదని కవి పోల్చాడు. ఇంకొక పద్యంలో పెండ్లి అయిన నిగమశర్మ 5 పోగుల జంధ్యం ధరించాలి, కానీ ఏదో నామకహ ధరించాడు. అందుకే అది ఉన్నదా లేదా అని సందేహం పుట్టే చేపమేసం వంటిదని కవి చమత్కారం. ఈయన సామాన్యుడు కాదండి. పాండురంగ మహాత్మ్యంలో నిగమశర్మ ఉపాఖ్యానము, అయుత నియుతోపాఖ్యానము రామకృష్ణుని ఉత్తమ పలుకుబడికి నిదర్శనాలు. నిగమశర్మ పాత్ర పరిచయాన్ని రామకృష్ణుడు చేసిన తీరు కవితాత్మకం అంటే ఆశ్చర్యం లేదు. ఉహ్వని హోమాగి యూదనొల్లడుగాని విరహజ్వరార్తితో వెచ్చనూర్చు. అతడు హోమాగ్నిని ఊదడు, కానీ కాంతల విరహమనే జ్వరపు బాధతో నిట్టూర్పులు ఊదుతాడు. సంధ్యావందనం చేయడు, కానీ తనపై ప్రణయకోపంతో కళ్ళెర చేసే ఉంపుడు గత్తెలకు నమస్కరిస్తాడు. వేద చర్చలలో పాల్గొనడు, కానీ పొద్దున్నే లేచి విటవాదములు తీరుస్తాడు. విష్ణువు పాదతీర్థమును తాగడు, కానీ యువతి జనం పెదవుల చెరకు రసపు కళ్ళు తాగి సంతోషపడతాడు. తిరుమణి, తిరుచూర్ణములు మొదలైనవి శరీరం మీద ధరించడానికి సిగ్గుపడతాడు, కానీ వేశ్యలు తమ చేతిగోళ్ల వాడి మొరలచే చేసే కొత్త గుర్తులను నలుగురి ఎదుట ప్రదర్శించడానికి అంగీకరిస్తాడు. ఎంత అద్భుతమైనటువంటి ఉపమానాలు చూడండి మీరే. ఇందులోని మొదటి భాగం ఉత్తమ శ్రేణికి చెందిన భక్తునికి చెందింది. దీనిని వ్యతిరేక వాక్యాలలో కవి చెప్పాడు. 2వ భాగం నిగమశర్మ లాంటి దుష్టులకు సంబంధించింది. ఎవరిగా ఉండాలో ఎవరికి వారే నిర్ణయించుకోవాలని సున్నితమైన హెచ్చరిక ఇందులో ఉంది. గానశుద్ధ మన టాంటెక్స్ రేడియో కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న విరామం. గానసుదా మన టాంటెక్స్ రేడియో వినండి, చాలా బాగుంటుంది. గానశుద్ధ మన టాంటెక్స్ రేడియో కార్యక్రమానికి పునఃస్వాగతం. ఈరోజు విజయనగర వికట కవి తెనాలి రామకృష్ణ సాహిత్య సౌరభం 6వ భాగం, వినోదంలో విజ్ఞానం, చమత్కారంలో చరిత్ర, వికట కవి తేజస్సు నేటికి తారకల్లా వెలుగులే కదా అన్న అంశం గురించి మనం గత కొన్ని మాసాలుగా చర్చించుకుంటున్నాం. తర్వాత ఏమంటున్నారో చూద్దాం. క్రియావాచకాలను అందంగా ప్రయోగించడంలో కవి సిద్ధహస్తుడు. నిగమశర్మ దినవెచ్చమనకు అంటే రోజువారీ ఖర్చుకనమాట తన ఒంటి మీద ఉన్న సొమ్మును తాకట్టు పెడతాడు. ఆమెని బాధించి ఆమె వద్ద ఉన్న సొమ్ములు లాక్కుంటాడు. కళ్ళు గీత గీసిన ఈత చెట్టు నుండి చుక్కుచుక్కుగా కళ్ళు రాలుతుంది. అలా అమ్మ దగ్గర సొమ్మును కొంచెం కొంచెంగా నిగమశర్మ దొంగిలించాడు. తండ్రి దాచిపెట్టిన రుణపత్రాలను దొంగిలించి వచ్చినంత వరకు సొమ్ము చేసుకుంటాడు.
మితిలేని వడ్డీకి అప్పు చేస్తాడు, పొలాలను అమ్ముకోవాలని చూస్తాడు అని చెప్తూ శివుడు వాడేమో కానున్నవాడో మీద అని జాలిని ప్రకటిస్తాడు. ఇక్కడ ప్రధానంగా అన్ని భూతకాల క్రియలు వాడేమీ కానున్నవాడో అనున్నది భవిష్యత్తును తెలియజేసే క్రియ. ఈ క్రియలని కవి చక్కగా ప్రయోగించారు. పాము కరచిన వాడి చేతిలో రక్తం కారిపోయినట్లుగా తాత ముత్తాతలు కష్టపడి సంపాదించిన ఆస్తి నిగమశర్మ చేతిలో ఖర్చు అయిపోయిందని కవి వర్ణన. హృదయ విదారకమైన పోలిక. నిగమశర్మ పాము, అతను పెద్దలు రక్తమోడ్చి కష్టపడిన ఆస్తిని కాజేశాడని హత్తుకునేటట్లు చెప్పాడు. ఇలా నిగమశర్మ అస్తవ్యస్తంగా ఉన్న చీకటి పరిస్థితిలో తెలుగు సాహిత్యంలో శాశ్వతంగా మెరిసే ఒక పాత్రను, నిగమశర్మ అక్కను కవి కావ్యంలో ప్రవేశపెట్టాడు. ఆవిడిచ్చిన పని నిగమశర్మని దారిలో పెట్టడానికి, ఆవిడ వచ్చిన పని నిగమశర్మని దారిలో పెట్టడానికి. అందుకోసం భర్తని పిల్లల్ని కలుపుకొని పుట్టింటికి వచ్చింది. వచ్చిన వెంటనే ఆమె తన చేయదలుచుకున్నది చేయలేదు. కొన్ని పొద్దులు గడిపి పని మొదలుపెట్టింది. ఏం చేసింది? వచన రచన చమత్కారంబులు ప్రయోగించి తల్లిదండ్రుల వంత కొంత తొలగించింది. వాళ్లకు కావలసిన సేవలు తానే చేసింది. దేవుని ఆరాధనకు కావలసిన ఏర్పాట్లు చేసింది. ఇంట్లోకి రాబోయి వెనుకడుగు వేయబోతున్న అతిథులను దయచేయుడని పిలిచి ఆదరించింది. తల్లిని రహస్యంగా అడిగి తెలుసుకొని తమని కంట్లో పడని ధనాన్ని భద్రపరిచింది. కలగలుపు మాటలతో పనివాండను తన వశం చేసుకున్నది. పాడి కొరకు పశువుల శాల బాగు చేయించింది. భర్తను పిలిపించి పుస్తకాల భాండాగారంలో కూర్చుండబెట్టి పుస్తకాల దుమ్ము దులిపించింది. కౌలకు ఇచ్చిన పొలాలకు స్వామి ఉన్నాడనే జ్ఞానాన్ని కలిగించింది. కార్య కుశలతకు ఎన్ని పనులు చేయాలో అన్ని పనులు కవి అద్భుతంగా నిగమశర్మ అక్క పాత్రలో మన రామకృష్ణులు చిత్రించారండి. చూశారుగా, ఇన్ని విషయాల్లో చక్కదిద్దిన నిగమశర్మ అక్క అతని భార్య విషయంలో ఏడ్చిందని కవి ఆమె సున్నిత హృదయాన్ని చక్కగా వర్ణించాడు. ఆ నిగమశర్మ భార్యను చూసి ఆ వదిన వగచి వగచి తెరచి కడుపు చుమ్మలు చుట్టి కన్నీరుట్టి పడంబొట్టు పొరలకు చుండినదిట. కడుపు కలిచి వేసినట్లు బాగా బాధపడిందట. మరదలపై ప్రేమ కలిగిన వదినలు ఇలాగే ప్రవర్తిస్తారు. తెలుగువారి ఆత్మీయతలను చిత్రించడంలో రామకృష్ణుడు తిరుగులేనివాడు. నిగమశర్మ అక్క తమ్మునితో పలుకుతున్న సందర్భం ఎలా ఉంది? ఏరా తమ్ముడా, నీ వేద పాఠములకు విఘ్నం వస్తుందని నన్ను చూడటానికి రాలేదా? కన్నులు కాయలు కాచినవి నిన్ను చూడక. మీ బావ నీ రాక కొరకు ఎదురు చూస్తున్నాడు, చంద్రోదయం కొరకు సముద్రం వలె. రాక అంటే రావడం, పూర్ణిమ అనే 2 అర్థాలు కూడా ఉంటాయి. ఇక్కడి పుట్టింటి ఆత్మీయత చక్కగా చిత్రీకరించబడింది. నీ బావ అనకుండా మీ బావ అనే బహువచన ప్రయోగం ఆడపిల్లల మాటల్లో సహజం. దీనిని రామకృష్ణుడు చక్కగా వాడుకున్నాడు. ఆశ్చర్యం ఏముంది అందులో? మనం కూడా అలాగనే అంటంగా. చెడుదారి పట్టిన నిగమశర్మకు అక్కగారు హితోపదేశం చేస్తూ, సాలగ్రామ ఖనిలో విష్ణుదేవుని గుర్తులైన సాలగ్రామములు కాక గులకరాళ్ళు పుట్టవు, సకల గుణరాశి అయిన సముద్రుడు వంటి తండ్రికి ఆహ్లాదం కలిగించే చంద్రుడు కాక ఇంకొకడు పుట్టడురా అని చెప్తుంది. కానీ నువ్వు గులకరాయవని వ్యంగ్యం, అంతేగా అర్థం చేసుకోవాలి మనం. ఇక్కడ 2 సమానమైన వాక్యాలకి ఐక్య ఆరోపణ చేయబడింది కనుక నిదర్శన అలంకారమని చెప్తారు. కానీ రామకృష్ణ ఉత్తమ భావాలకు నిదర్శనంగా దీనిని చెప్పవచ్చు. పోలిక తీసుకున్న పదం సాలగ్రామం. అది కవి ఉదాత్తమైన భావ తీవ్రత. మనం చర్చించుకునే ప్రతి అంశం కూడా ఒక పద్యం అండి. పద్యాలు మనం ఇక్కడ పాడితే మళ్ళీ వాటికి సమయం కావాలని, కేవలం పద్యాల యొక్క భావన అందరికీ సులభంగా అర్థం కావాలని నా తపన. అర్థం చేసుకోగలరు అనుకుంటాను. నిగమశర్మది పిల్లిశీలమని అక్క ద్వారా కవి వెక్కిరింత. కళ్ళు మూసుకొని నన్ను ఎవరు చూడటం లేదని దొంగచాటుగా అనుభవించు తత్వం పిల్లిది. తెలుసు కదా, పిల్లి పాలు తాగుతుంది అని మనకందరికీ జాతీయం కూడా ఉంది కదా. నిగమశర్మది కూడా అటువంటి స్వభావమే అని కవి మాటల కొరడ. నిగమశర్మ అక్క తమ్మునికి హితబోధ చేస్తూ బ్రహ్మ నుండి నేటి దాకా స్వచ్ఛమైన వంశ ప్రతిష్టను గురించి
ఒక్కసారి ఆలోచించు. పెద్దవాళ్ళు అయిన తల్లిదండ్రులను సంతోషపెట్టు. అందమైన ఇల్లాలని లాలించు. ధర్మశాస్త్ర విధులైన పండితులను మెప్పించి కీర్తి పొందు. మోసగాడివని లోకం నిన్ను తిట్టేటట్టుగా ఎందుకు ప్రవర్తిస్తున్నావని చక్కటి మాటలు చెప్తుంది అక్కగారు. ఇందులో విశుద్ధతరమైన అనే పదప్రయోగం గమనించదగింది. బ్రహ్మ నుండి ఇప్పటి వరకు ఉన్న అన్ని బ్రాహ్మణ వంశాల కంటే మన వంశమే గొప్పది అని అర్థం. పరమేశ్వరు నుండి నీ తరం దాకా అనే వాక్యంలో ఉంది. అలాగే విత్తములు అనే చోట తమ ప్రత్యయము అందరికంటే గొప్పవారనే అర్థం ఇస్తుంది. రామకృష్ణుడు తరతమ భేదం ఎరిగినవాడు. ఇంకొక పద్యంలో నిగమశర్మ సొమ్ములని దొంగిలించుకొని పారిపోయిన సందర్భంలో తెనాలి రామకృష్ణుని ఆశప్రియత్వం మరొకమారు మనం గమనించవచ్చు. అందరూ రకరకాల కారణాలతో తమ సొమ్ములు పోయాయని ఏడుస్తుంటే కొత్తగా చేయించుకున్న ముక్కెర పోయిందని నిగమశర్మ అక్క ఏడ్చిందట. చేయించిన అనే క్రియాప్రయోగాలు వాడకుండా చేయించుకున్న అనే క్రియాప్రయోగం వాడి రామకృష్ణుడు తన కొంటితనం నిరూపించుకున్నాడు. ఆ ముక్కెర ఎవరో చేయించింది కాదు, తనకు తానుగా ముచ్చటపడి 1-2 సార్లు తిరిగి ఇష్టంగా చేయించుకున్న సొమ్ము అనే విషయం గుర్తుకు రావడానికి, మన పెదవులపై నవ్వు విరబూయడానికి రామకృష్ణుడు చేయించుకున్న అనే పదం వాడారు అంటారు మన కవి. ఇంకో సందర్భం, ఆ సందర్భంలో పెద్దలు రాళ్లపల్లి వారి వ్యాఖ్యానం. అక్క సద్బుద్ధి మాటలు ఆదరించి నిగమశర్మ 4 నాళ్ళ ఇంటిలో వివేకం తెచ్చుకున్న వానువలే ఉండి ఒకనాటి రాతి చేతికి దొరికిన ఇంటి సొమ్ములో నెల్ల హరించి మూట కట్టుకుని పండుకున్న పడుకకును చెప్పక పారిపోయాడట. అప్పుడింట అందరూ ఏడ్చిరి. వారితోడ అక్కగారు కూడా ఏడుస్తారు. ఎందుకనుకున్నారు? తమ్ముడు చెడినే అని కాదు, ఇల్లు మునిగినే అని కాదు, తన ప్రయత్నం వ్యర్థమైందని కూడా కాదు, మరి కొత్తగా చేయించుకున్న ముక్కిరి పోయినే అని. దుర్వారమై ఎడలట అంటే పరిహాసం పవిత్ర వస్తువును కూడా గమనింపదేమో అని ఈ రాళ్లపల్లి వారి వ్యాఖ్యానం. ఇంకొక సందర్భం, కానీ సూక్ష్మంగా పరిశీలించినచో ఇందు పరిహాసం గాని గమనింపకపోవటానికి అనిపించదన్నమాట. కొత్తగా చేయించుకున్న ముక్కిరి పోవట అశుభం. ఆమె దుఃఖించినట్లు ప్రకరణార్థం వలన మనకు బోధపడుతుందని ఎక్కిరాల్ గారి వ్యాఖ్య కూడా ఉంది. సరే, ఇక నిగమశర్మ తండ్రి వృద్ధుడైన బ్రాహ్మణుడు కనుక తన తండ్రి గారి వలన ఈబడిన దర్భముడి ఉంగరము పోయినందుకు మనసులో బాధపడి దుఃఖించాడు. అత్తగారిచ్చిన హరిసుదర్శన హారం పోయింది. పెద్ద ముత్తైదు అయిన నిగమశర్మ తల్లి దుఃఖించింది. ఇంటి అల్లుడు నవగ్రహాల చెవిపోగుపోయిందని విచారపడ్డారు. వారెల్లరూ దుఃఖించినది పోయిన సొమ్ములకు కాదు, వాని వెల అల్పం అంటే తక్కువ రేటని. ఇట్లు దుఃఖించదలిచితే గోమేధి కోపాలాంకుర మానితంబులు అంటే ఏమిటి? గోమేధిక మాణిక్యముల పొడులు, పుష్యరాగ చడాపుంజితములు అంటే పుష్యరాగాల సమూహంచే పొదగబడినవని. అంటే ఇలాంటివి విలువగల సొమ్ములు ఒక శీర్షపద్యం నిండా అద్భుతంగా కవి వర్ణించాడండి. కానీ అదేది కూడా వారి దుఃఖానికి విషయం కాలేదు. దుఃఖ కారణాలు స్పష్టంగా ఆత్మ పితృదత్త అత్తగారిచ్చినటువంటి ముత్తైదువ కొత్తగా చేయించుకున్న నవగ్రహ కర్ణవేష్టవ పద్యాలలో ఇమిడి ఉందన్నమాట. కాబట్టి నిగమశర్మ అక్కకు కలిగిన దుఃఖం సంఘటనలోని అశుభ సూచన వలన కలిగిన దుఃఖమే కానీ పరిహాసాస్పదంగా చిన్న వస్తువుకై దుఃఖించడం కాదు అంటారు కవి. బాగుంది. ఆంధ్ర మహాభారతంలో ధర్మ వ్యాధోపాఖ్యానంలో పతివ్రత పేరును ప్రస్తావించలేదు. ఇది ప్రేరణతోనేనేమో తెలియదు, కానీ తెనాలి రామలింగ కవి కూడా నిగమశర్మ ఉపాఖ్యానంలో నిగమశర్మ అక్కకు కూడా పేరు చెప్పకుండా వదిలి పెట్టాడేమోనని అనిపిస్తుంది. ఈ సందర్భంలో ఒక పద్యంలో ఆనాటి గ్రామాలలో జరిగే జాతరలను కవి వర్ణించాడు. నిప్పుటేట చరించిన నెలతలు అనంటాకున నటించిన అతివలను మనకు కవి పరిచయం చేశాడు. ఎలా? జాతర బహుళ ధ్వని పరీతంబగుట
సత్కవిత్వంబును బోలియు నసాధువర్ణ సంబాధ బంధురంబునయ్యే అంటారనమాట. అంటే ఆ జాతర తప్పుడు అక్షరాలను చేరనీయక గొప్ప ధ్వని చేత ఆవరింపబడినదగుట చేత ఉత్తమ కవిత్వాన్ని పోలి ఉన్నది అంటారు. ఇక్కడ ఉత్తమ కవిత్వం ఎలా ఉండాలో, తన కవిత్వం ఎలా ఉన్నదో కూడా ఒక రకంగా కవి చెప్పకనే చెప్పారని మనం అనుకోవాలి. నేడు ఉత్తర కోస్తా ప్రాంతంలో విశేషంగా జరిగే సిరిమాను ఉత్సవాన్ని కవి జాతరలో సూచించారు. మబ్బు కింద వేలాడే మెరుపుల ఒక అందమైన పడుచు సిరిమానంటే పెద్ద చెట్టు చివర వేలాడిందట. కాకపోతే ఇప్పుడు పూజారులు ఆ సిరిమాను చెట్టు చివర ఊయల్లో ఊరేగుతున్నారు. అది ఇది కాలానుగతమైనటువంటి మార్పు తెలిసింది. రామకృష్ణుడు ఒక అడవిని వర్ణిస్తున్నాడు. సింహాలు ఏనుగుల కుంభస్థలాలను పగలగొట్టగా వాని ఎముక భాగాలు నేలపై పడి దారిలో కంకర రాళ్ల వలె గుచ్చుకుంటున్నాయట. ఈ భావాన్ని చెప్పడానికి కఠిన కంఠీరవాక్షతనఖ కథ జరత్కరి శిరస్సుక్తి సార్కిరలతలము అని అంటారు. అంటే భావం కంటే ముందుగా అదేదో భయంకరమైన అడవి అని పదబంధాన్ని చదివినప్పుడు అనిపిస్తుంది. ఇది కవి యొక్క ప్రత్యేకత. జీవన విధానాన్ని కవిత్వానికి ముడిపెట్టి ఆనందించేలా చేయడం రామకృష్ణుకి అలవాటు. వేటగాడు జింక మొదలైన వాటిని వేటాడుతారు, అది వారి జీవితం. అయితే వేటాడబడే జంతువులు తమ మర్యాద ఇదివరకే ఈ స్త్రీ వల్ల పోయింది, ఇక ప్రాణాలు ఉంటే ఎంత పోతే ఎంత అని తమ అంతట తామే ఆమె చేత మరణించాయని కవి ఒక మనోహరమైన కల్పన చేశాడు. ఒక కాపుకోడలు వేటాడడానికి వచ్చింది. ఆమె నడక, నడుము, స్తనములు, కేశపాసము, చూపులు, వీటి గొప్పతనాన్ని చూసి వరుసగా నెమలి, సింహము, ఏనుగులు, శబరి మృగము, జింక ఆమె బాణ అగ్నికి ఆహుతయ్యాయి. ఆమె నడక నెమలి నడక, ఆమె నడుము సింహ నడుము, ఆమె స్తనములు ఏనుగు కుంభస్థలాలు, కేశపాసం శబరి మృగపు తోక, చూపులు లేడి చూపులు. చెప్పదలుచుకున్నది ఇదే, కానీ భిన్నంగా చెప్తేనే ఉత్తమ కవిత్వం. ఎంత అద్భుతంగా ఉపమానాలు వాడారండి తెనాలి రామకృష్ణ కవి. గానశుద్ధ మన టాంటెక్స్ రేడియో కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న విరామం. హలో, నేను మీ మోహన్ బాబుని. గానసుధ మన టాంటెక్స్ రేడియో వినండి, చాలా బాగుంటుంది. మా పిల్లలు నేను కలిసి వింటాం. గానశుద్ధ మన టాంటెక్స్ రేడియో కార్యక్రమానికి పునఃస్వాగతం. ఈరోజు విజయనగర వికట కవి తెనాలి రామకృష్ణ కవి సాహిత్య సౌరభం 6వ భాగం. వినోదంలో విజ్ఞానం, చమత్కారంలో చరిత్ర, వికట కవి తేజస్సు నేటికి తారకల వెలుగులే కదా అన్న అంశాన్ని గత కొన్ని మాసాలుగా మనం చర్చించుకుంటున్నాం. ఇంకొక పద్యం. భార్యను కోల్పోయిన నిగమ శర్మ ఏడుస్తున్నాడు. ఎల్లరు నెల్ల చోధనములిచ్చి మృగాక్షులగొండ్రుగాని యో పల్లవపాణి నే పరమ పావన వంశమునిచ్చి గొంటి నీ నల్లని రూపు నిక్కమని నమ్మి ధ్రువం బటుగా కనేడు విద్యుల్లతికాధికాభినయ పూర్వమౌట నెరుంగ భామిని అంటారు. అంటే లోకంలో ఆడవాళ్లను అందరూ డబ్బుతో కొట్టారు, మరి నేను నా పవిత్రమైన వంశం వెచ్చించి నీ నల్లని రూపాన్ని స్వంతం చేసుకున్నాను. ఇది శాశ్వతమని భ్రమిస్తారు. ఆనాటి కాలంలో అంటే 15-16 శతాబ్దాలండి, తెనాలి రామకృష్ణ కవి శతాబ్దాలు కదవి. కన్యాశుల్క దురాచారం ఉన్నదని రామకృష్ణుని ఈ పద్యం సాక్ష్యం. భార్యాపుత్రుల దుఃఖంలో ఉన్న నిగమ శర్మ స్థితిని వర్ణిస్తూ కవి ఇలా అంటాడు. తనయాలిని గని అంటే తన భార్యను, తన కుమారుల సమూహాన్ని ఇక్కడ యమకాలంకారము అలవోకగా వాడపడింది. ఇంకొకటి, ప్రియురాలి కోసం విరహం చెందుతున్న నిగమ శర్మ దశావతారాలను రామకృష్ణుడు నిరూపించిన తీరు అనన్య సామాన్యమైనది. అతడు అదే పనిగా చూస్తాడట. రెప్పవాల్చక చూసేది మత్స్యావతారం. తల కొట్టుకొని దుఃఖ సముద్రంలో మునిగాడు. అది కూర్మం
ఎందుకంటే సముద్రంలో మునిగి ఉంటుంది కాబట్టి కూర్మావతారం. నేలలో చొరబడ్డానికి ప్రయత్నిస్తున్నాడట. భూమిలోకి వరాహం చొరబడాలని ప్రయత్నిస్తుంది. వరాహ అవతారం. బాగా ఎక్కువైన స్తంభోద్భవం అంటే కొయ్యబారిపోవడం పొందుతాడు. స్తంభం నుండి నరసింహుడు జన్మించాడు. నరసింహావతారం అవుతుంది అది. బిచ్చమెత్తువాడు వలె 4 పక్కలకి చేతులు చాస్తాడు. బిచ్చమెత్తినది వామనావతారం. కారుచున్న కన్నీటి సముద్రంలో బాగా మునుగుతాడు. క్షత్రియ రక్త సముద్రంలో మునిగిన పరశురామావతారం ఉండేది. భార్యా వియోగంలో బాధపడ్డాడట. ఎవరు బాధపడతారు? శ్రీరామావతారం. అనేక రకాల దప్పులచే విభ్రాంతి పొందుతాడట. ఎవరది? అనేక రకాల మద్యములందు ఆసక్తి కలిగినది బలరామావతారం. చూపు చెడిపోవటాన్ని పొందుతాడు. చూపు చెడిపోవటాన్ని ఏ అవతారం అయి ఉండొచ్చు? ఆలోచించండి ఒకసారి. దర్శనములందు చూపులేని నమ్మకం లేనిది ఏమిటిది? బుద్ధ అవతారం. బడబాగ్ని కడుపులో ప్రవేశించిన రీతిలో ఉండాడట. అంటే బడబ అంటే గుర్రం, ఆడుగుర్రం అని. గుర్రపు స్వరూపము వహించింది కల్కి అవతారం. ఎంత అద్భుతంగా ఉందో చూడండి. ఒక్కొక్క పద్యంలో ఇంత లోతులు దాగి ఉన్నాయా? అందుకే పాండురంగ విభుని పదగుంపనబు అని మనం అంటాం. నిగమ శర్మ పూర్వజన్మలో చేసుకున్న తపస్సు కారణంగా చివరిలో సంగమ తీర్థంలో స్నానం చేసి నరసింహస్వామిని దర్శించుకున్నాడు. ఉపవాసాలు చేశాడు. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు రూపాన్ని పొందే సారూప్య స్థితిని పొందాడు. ఆ సమయంలో రామకృష్ణుడు చేసిన నిగమ శర్మ వర్ణన అమోఘమైనది. ఉత్తాల ఫణిబుగర్తాల వృంతాని లాశాంత కర్మాంబు వయ్యమేను అంటారు. అంటే ఆదిశేషుడు తన పడగలను గొడుగులా పట్టి నిగమ శర్మకు ఎండ తగలకుండా చేశాడు. విశ్వక్షేణుడు వింజామర వీస్తున్నాడు. అలా వీస్తున్నప్పుడు ఆ వింజామర నిగమ శర్మ కంటి చూపుకి అడ్డం వస్తోంది. మళ్ళీ పక్కకి తొలగిపోతోంది. ఈ మధ్య సమయంలో తనని చూడ్డానికి వచ్చిన దేవతలను నిగమ శర్మ చూస్తున్నాడట. భృగువు మొదలైన సప్త ఋషులు నిగమ శర్మ ఇరుపక్కలా నిలబడి స్వస్తి వచనాలు పలుకుతున్నారట. అలా వారందరూ సేవిస్తూ ఉండగా నిగమ శర్మ విష్ణు సారూప్యం పొందాడు. ఇందులో ఆ వింజామర నిగమ శర్మ కంటి చూపుకి అడ్డం వస్తోంది. మళ్ళీ పక్కకి తొలగిపోతున్న మధ్య సమయం అనే వర్ణన ఒక సున్నితమైన భావన. సముద్రాన్ని పైపైన మధించగా కామధేనువు, ఐరావతం, లక్ష్మీదేవి మొదలైన అమూల్య వస్తువులు లభించాయి. సముద్రాన్ని ఇంకా లోతుగా మధిస్తే ఇంకా ఎన్ని అమూల్య వస్తువులు లభిస్తాయో అనే ఆశతో మేఘాలు నీటిని తాగుతున్నాయట. ఎంత రమణీయమైన భావన! తన కాలంలో అప్పులు తీసుకున్న వారి దుస్థితిని రామకృష్ణుడు దగ్గరగా ఉండి పరిశీలించాడేమో. పద్మముఖముగా ఆనాటి సామాజిక పరిస్థితిని మన కళ్ళ ముందుంచుతున్నాడు. పద్మం, రాధ, ముఖకాంతి అనే నిష్కములు అప్పుగా తీసుకున్నది. చందనం, కుంకుమ అనే అక్షరాలతో కపోల మకర పత్రం రాసింది. చంద్రుడు, అద్దాలు దీనికి సాక్షులుగా ఉన్నారు. అప్పు సంగతి పద్మం మర్చిపోయింది. అందువల్ల అప్పు తీర్చిన కారణంగా బురదలో, నీటిలో, ఎండలో నిలిచి ఉన్నది. ఎప్పుడో చేసిన అప్పు ఇప్పుడు పద్మం అనుభవించవలసి వస్తుంది అనే ఉపదేశాన్ని పద్మముఖంగా కవి చమత్కారంగా మనకు తెలియచేశాడండోయ్. బాగుంది. మనం ఇక చతుర్దాశ్వాసంలోకి వెళదాం. మనకున్న సమయం బహుశా పూర్తి చేయడానికి సరిపోదు. రామకృష్ణుడు ఏదైనా వర్ణన చేసేటప్పుడు మనస్సుకు హత్తుకునేటట్లు చెబుతాడు. రాధ తపస్సు చేసే సందర్భంలో ఇది కనిపిస్తుంది. పువ్వుల లేత తొడిములు గుచ్చుకుంటే బాధపడే తలపై కరకు జడలను ఎలా ఓర్చుకుంటుంది? కస్తూరి తిలకము గాలికి తడి ఆరితే మంట అనే బాధపడే రుదుటిపై విభూతిని రాధ ఎలా ధరిస్తుంది? వజ్రాలు తాపిన మొలతాడు కట్టుకుంటే సహింపులేని మొలపై బిరుసైన దర్భగడ్డి మొలతాడు ఎలా కట్టుకుంటుంది? సన్నని చీర కొంచెం కదిలినా గగుర్పాటు చెందే శరీరంపై కాషాయ వస్త్రం ఎలా ధరిస్తుంది? అన్ని ప్రశ్నలే. చదివే పాఠకుడు పాత్రపై సానుభూతి పెంచుకునేటట్లు చేయాలి. అప్పుడే కవిత్వం విజయం పొందుతుంది. రామకృష్ణుడికి ఈ సూత్రం బాగా తెలుసు. హేమంత ఋతువులో చలికి లోకం వణుకుతుంది. కానీ రాధాదేవి తపో నియమానికి భయపడి లోకం వణుకుతున్నదని చెప్పడం
జగం బడలి వణక, అది సుఖవిత్వం అండి, సుఖవిత్వం. పువ్వులు సోకితే నాయిక కందిపోతుందనే కుమార సంభవం. ఈ భావన కాళిదాస్ మహాకవికి నిజంగా అనుసరణనే చెప్పుకోవాలి మనం. ఇంకొక అద్భుతమైనటువంటి పద్యం. పై నిగుడు మంచు దువ్వర వానల చేదడిసి కమల వనలక్ష్మి హరి ధ్యాన నమీలత నిమీలతలోచనయౌ నలరాధావధూటి కనుగలమయ్యన్. ఏమంటున్నాడు కవి ఇందులో? రామకృష్ణ కవి ఋతువర్ణలను ప్రత్యేకంగా వర్ణించడు, కథతో కలుపుతాడు. హేమంత ఋతువుపై నుండి మంచు తుప్పర వానలు పడుతున్నాయి. దీనిలో పద్మ వనలక్ష్మి తడిసిపోతుంది. అలా తడిసిపోతున్న ఆ పద్మ వనలక్ష్మి అరమోడ్పు కన్నులతో ఉన్న రాధాదేవితో సమానమైందట. బాగుంది. రాధా వనలక్ష్మితో సమానమని చెప్పకుండా వనలక్ష్మి రాధలా ఉన్నదని చెప్పడం రాధాదేవి సౌందర్యాతిశయాన్ని, ఉత్కృష్టతను చెబుతుంది. ఇంకొక పద్యంలో సుగంధ ద్రవ్యపు పొగను ఆస్వాదించిన సుఖం చేత కన్నులు మూసికొన్నవో అన్నట్లుగా కిటికీలు మూసి ఉన్న మేడలు ప్రకాశించాయి. మనం ఏదైనా మంచి వాసనను ఆస్వాదిస్తున్నప్పుడు పారవశ్యంతో కొన్ని క్షణాలైనా కళ్ళు మూసుకుంటాం. ఈ ఉత్ప్రేక్ష మానవ జీవనానుభవాలకు సన్నిహితమైంది. బాగుంది. ఇంకా ప్రతి ఒక్క పద్యం కూడా ఒక అణిముత్యమేనండి. పాండురంగ మహత్యం అంటే అంత గొప్ప కావ్యం. తమ వాహనాలైన జింకలకు గగన వేగము నేర్పు ఉపాధ్యాయులో అన్నట్టుగా పడమటి గాలులు వీస్తున్నాయి. పడమటి గాలుల దెబ్బకు భూమి బీటలు వారితే కలుగులలో అందరికీ కనబడే పాములు భూదేవి పేగులా ఉన్నాయట. అద్భుతమైన ఋతువర్ణన. ఇంకొక వర్ణన చేస్తున్నారు. సూర్యుని కిరణాల తాపాన్ని ఓర్చుకొని రాధాదేవి తపస్సు చేస్తుంది. ఇక్కడ కవి ఒక మాట అంటున్నాడు. శ్రీహరిపాదాలను గొడుగుల అండ కలిగితే సంసార తాపము ఎందుకు అంటుతుంది అంటదని ఆయన భావం. అంటే లోకంలో వేడి కలిగితే గొడుగులను ఆశ్రయిస్తాం, కానీ సంసారపు తాపాన్ని పోగొట్టడానికి కృష్ణుని పాదాలనే గొడుగులను ఆశ్రయించవలేనని సందేశం. ఒక మనోహరమైనటువంటి వర్ణన. బాగుంది. ఇంకొకటి, తొలకరి వాన చినుకుల సమూహం గ్రీష్మ ఋతువులో పగులువారిన భూదేవి శరీరపు గాయపు పగుళ్లకు మందు నూనెలా హాయిని కూర్చిందని కవి వర్ణన. శరీరంపై పగుళ్ళు పూడుటకు నూనె రాయడం ఒక ఆచారం. దీనిని గ్రహించి తొలకరి జల్లుల నేలపై భాగాన్ని పగుళ్లను పూడ్చనని హాయి కలిగించే భావన కవి చేశారు. ఈ పద్యంలో ఒక విచిత్రమైన భావన ఉంది. ఉరుము మంత్రసాని వల్లే ఉంటుందని కవి అన్నారు. ఉరిమినప్పుడు విదూర పర్వతంలో నేలను చీల్చుకొని వైఢూర్యాలు పైకి వస్తాయనడం కవి సమయం. కుమార సంభవంలో కాళిదాసు ఈ ప్రతిపాదన చేశారు. దీనిని ఇక్కడ కవి వాడుకుంటూ ఉరుమును ఉరుడిపోయేటకు పూర్వకాలంలో సహాయపడే మంత్రసానితో పోల్చాడు. ఇది ఒక సహజమైనటువంటి భావన. అదండి మనకు ఈరోజు ఈ 6వ భాగం సమయానుభావం వల్ల పూర్తి చేయవలసి వస్తుంది. నాకు తెనాలి రామకృష్ణ కవి ఈ ధారావాహికకు చాలా పుస్తకాలు, ఎకిరాల కృష్ణమాచార్య సిద్ధాంత గ్రంథం అనుకోండి, తెనాలి రామకృష్ణుడు భారతీయ సాహిత్య నిర్మాతలు అనే శీర్షికలో ఉన్నటువంటి తాడేపల్లి పతంజలి గారి పుస్తకం నాకు ఇంకా బాగా నచ్చింది. అద్భుతంగా ఉంటుంది. ఇంకా తెనాలి రామకృష్ణ కవి, రాళ్లపల్లి, ఎకిరాల, నిడదవోలు ఇలాంటి గొప్ప వ్యక్తుల విశ్లేషణలు కూడా ఉన్నాయండి. మనకి ఎంతో ముడిసరుకు ఉంది ఈ కార్యక్రమం చేయడానికి. వాళ్ళందరికీ ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. మీ అందరి ఆదరణతో ఈ ధారావాహిక నిర్వహించడం నా అదృష్టంగా భావిస్తూ, మీ స్పందనకు, మీ మంచి మాటలకు కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు గానశుద్ధ మన టాంటెక్స్ రేడియో కార్యక్రమంలో తీసుకురావడానికి ప్రయత్నిస్తాను. వచ్చే ఆదివారం వరకు వినండి, వినిపించండి, వింటూనే ఉండండి గానశుద్ధ మన టాంటెక్స్ రేడియో కార్యక్రమం. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్. గుడ్ బై. టేక్ కేర్. ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాత డాక్టర్ నరసింహారెడ్డి ఊర్మిండి. ధన్యోస్మి. టాంటెక్స్ ప్రకటనలు.
టాంటెక్స్ సంస్థకు ప్రాణవాయువులాగా నిధులను అందిస్తున్న పోషకదాతలను ఒకసారి గుర్తిద్దాం. డైమండ్ స్పాన్సర్స్ దేశీ డిస్ట్రిక్ట్ మార్కెట్ అండ్ యూటరీ, రాజేష్ కళ్ళేపల్లి, లక్కీ చార్మ్స్ డీకోర్ అండ్ ఈవెంట్ ప్లానర్. తర్వాత ప్లాటినం స్పాన్సర్స్ డాక్టర్ ప్రేమ్ రెడ్డి, ప్రెసిడెంట్, సిఇఓ అండ్ చైర్మన్, ప్రైమ్ హెల్త్ కేర్ సర్వీసెస్ ఇంక్. వాల్యూ ఫైనాన్షియల్ సర్వీసెస్ బై తిరుమల రెడ్డి కుంభం. #India ఇండియన్ అథెంటిక్ ఫుడ్. దేశీ మండి బావర్చి ఇండియన్ క్విజీన్. అవండి. ఇక గోల్డ్ స్పాన్సర్ చూద్దాం. గురు ట్యాక్స్ ప్రో ఫర్ ఆల్ యువర్ ట్యాక్స్ నీడ్స్. రేడియో సంగం, డఫోడిల్ ప్రైమరీ కేర్ అండ్ కార్డియో రీనల్ క్లినిక్. Adam Erindo Advertising Agency. Pudistan, Nigel Elevating Properties with Excellence in Roofing Solution. Avendi. Gold sponsors. Ika silver sponsors. Eldorado Pet Hospital, Quebec Solutions, Sunshine Pediatrics, Ellen Koya CPA LLC, IT Ridge Inc., Dr. Narasimhareddy Urimindi, Rayalaseema Ruchulu, Frisco Dental Hub, Raman Reddy Krishpati and Family. Avendi. Diamond, Platinum, Gold and Silver sponsors. టాంటెక్స్ సంస్థకు ప్రాణవాయువులాగా నిధులను అందిస్తున్న ఈ సంస్థలకు ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. మూర్తిమంతమాయే మోహన రాగమః మూర్తిమంతమాయే నీ ప్రియ రూపము కన్నుల ముందర నిలచిన తాలునులే మోహన రాగమః మూర్తిమంతమాయే చిత్రసీమలో వెలయగజేసి దివ్యగానమున జీవము పోసి చిత్రసీమలో వెలయగజేసి దివ్యగానమున జీవము పోసి సరసముగా నన్ను చేరగ పిలిచే ప్రేయసి జనగా